5 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు అమరావతిలో ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ రాజధాని ముట్టడికి వచ్చారండి. ఇదే చెప్తున్నాం, మీడియా ముఖంగా చెప్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారికే చెప్తున్నాం. ఆయన కోసం వచ్చిన ఇక్కడ ఉన్న తొత్తులకి చెప్పటంలా, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డికే చెప్తున్నాం. 5 సంవత్సరాల పాటు మీరు రాష్ట్రాన్ని నాశనం చేశారు. అమరావతి అనేదే లేదు, అది ఒక భ్రమరావతి అని సృష్టించారు. అది ఒక శ్మశానం అన్నారు, దాన్ని మావిగన్ అన్నారు, 3 రాజధానులు అన్నాడు. తన ఇష్టానుసారం రాజధాని నానా రకాల మాటలు మాట్లాడాడు. ఈ రోజు ఏ మొహం పెట్టుకుని తన మనుషుల్ని ఇక్కడికి పంపించాడు. ఇవాళ కాదు, ఎప్పుడైనా సరే రాజధానిలో అడుగు పెట్టనివ్వం. రాజధాని రైతులకు నువ్వు చేసిన ద్రోహం నీకు గుర్తుంటే, నీకు సిగ్గుంటే మళ్ళీ రాజధాని వైపు చూడొద్దు. రాజధాని వైపు చూసే ధైర్యం కూడా నువ్వు చెయ్యొద్దు. రాజధాని రైతులు నువ్వు చేసిన అన్యాయం ఒకటా? నువ్వు చేసిన రాజధానికి అన్యాయం. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూడలేక, ఆ కళ్ళతో అభివృద్ధిని చూడలేక, అభివృద్ధిని చూస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుని దాన్ని చెడగొట్టడానికి, జనాన్ని రెచ్చగొట్టడానికి తను ఏదో రాజకీయం చేస్తానని చూస్తున్నాడు. రాజధాని రైతులందరూ చాలా సుభిక్షంగా ఉన్నారు. చాలా బాగుంది రాజధాని. దాన్ని ఏదో చెయ్యాలి, దాన్ని ఒక గుడ్డగాల్చి నెత్తిన వేయాలని ప్రయత్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీకు చాలా సార్లు చాలా రకాలుగా హెచ్చరించాం. నువ్వేదో అనుకుంటున్నావు. రాజధానిలో నువ్వు అడుగు పెట్టే అవకాశమే లేదు, పెట్టనివ్వం.